తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సొంత చెల్లెలు వైఎస్ షర్మిల హద్దులు దాటి వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఆరోపించారు. ముఖ్యమంత్రి ప్రభావంతో షర్మిల, సునీతలు కీలుబొమ్మలుగా మారి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. 2009 ఎన్నికలకు ముందే రాజశేఖర రెడ్డి కుటుంబ ఆస్తులను సమానంగా పంచినట్టు పేర్కొంటూ షర్మిలకు అన్యాయం ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు షర్మిల అడిగిన ప్రతి సందర్భంలోనూ ఆర్థికంగా సహాయం చేసినట్టు తెలిపారు. ఆస్తుల విషయంలో వివాదాలు సృష్టిస్తూ కుటుంబ గౌరవాన్ని దెబ్బతీసే చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. ఈ పట్ల మీ అన్న చేసిన అన్యాయం ఏందో కూడా నువ్వు స్పష్టంగా ఈ తెలుగు భాష మాట్లాడే 2 రాష్ట్రాల ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అన్నగారి పట్ల ఇంత ద్వేషం నీకు రావడానికి కారణం, ఇంత వైషమ్యాలు విషము చిమ్మడానికి కారణం ఏం? నీకు అన్యాయం జరిగింది. 4 గోడల మధ్య ఉండే మీ విభేదాలను, ఏ కుటుంబంలోనే ఉంటాయి తల్లి, మీ 4 గోడల మధ్య విభేదాలు వస్తే తీసుకుపోయి నేరుగా నువ్వు సునీతమ్మ కంటే నువ్వు కూడా పులివిందుల పూలంగళ్ళ దగ్గర బజార్లో పడిచినారు రాజశేఖర రెడ్డి కుటుంబ గౌరవాన్ని. మీ ఫోన్లు పరీక్షిస్తే సునీతమ్మ ఫోన్ కానీ మీ ఫోన్ కానీ ప్రతిరోజు మీరు అవసరమైన సందర్భంలో ఏబిఎన్ రాధాకృష్ణ గారితో కానీ చంద్రబాబు నాయుడు గారితో కానీ మీరు టచ్లో ఉన్నారు. మీరు ప్రతి అంశాన్ని వాళ్ళకు చేరవేస్తున్నారు. మీ నాయన చనిపోతే సంతోషపడినటువంటి వ్యక్తితో చెలిమి చేస్తారా? తన ఆడబిడ్డకు తన ఆస్తుల్లో సమానమైన వాటా ఇస్తే యా ఇంటి కోడలేనో అంగీకరిస్తాందేమో ఒకసారి పరీక్షించుకోండి ప్రజలారా. మన ఇళ్లలో జరుగుతుందా ఇది? భారతమ్మ గారు అంగీకరించినారు. ఇన్ని ఆస్తులు రాపిచ్చేదానికి అంగీకరిస్తే మీ మామ కంటే, మీ తండ్రి గారి కంటే, రాజశేఖర రెడ్డి గారి కంటే, మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారి కంటే భారతమ్మ వేరెట్లు గొప్ప. ఇంకా ఒక మంచి సీఎంగా పరిపాలన చేసి ప్రజలకు మేలు చేస్తే రాష్ట్రం కాదు దేశమంతా పొగుడుతుంది. ఎన్నో దేశం కాదు ప్రపంచమంతా పొగుడుతుంది కొన్ని సంస్కరణలు. నాడు నేడు మనబడి అట్లాంటి మీ అన్నను పట్టుకొని ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన బాగలేదని విమర్శలు చేస్తేవి. ఇవి చాలావన్నట్టు లాస్ట్కు మీ చిన్నాయన్ను హత్య చేసినది కూడా జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ అని చెప్పి ఆయన మెడకు ఆ ఉరి తగిలిచ్చేదానికి, ఆ రక్తపు మరకలు ఆయన శరీరానికి అంటించి రాజకీయ జీవితాన్ని నాశనం చేసేదానికోసం ఇంత నింద వేస్తారా మీరు? మామూలుగా నీ ప్లేస్లో ఎవరున్నా, ఈ రాష్ట్రంలో ఏ చెల్లెలున్నా, ఇటువంటి జగన్మోహన్ లాంటి అన్నే దొరికింటే, ఇంత బాగా చూసుకుంటే గుండెల్లో పెట్టుకుందరు. అన్న రూపాన్ని పెట్టుకొని అన్న యొక్క పేరు ప్రఖ్యాతులను తలకెత్తుకొని రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేసిందరు. మా అన్న ఇంత గొప్పోడు, మా అన్న ఇంత గొప్పోడు, మా అన్న ఇంత బాగా చూసుకున్నాడు, నాకు ఇది ఇచ్చినాడు అది ఇచ్చినాడు అని చెప్పి నెత్తికెత్తుకొని మీ అన్న పేరును ప్రచారం చేసిందరు. మీరు కొంగు పట్టుకొని యాశించి మా అన్న గౌరవాన్ని బజారుకి ఇడుచాం, ఓటేయండి, అవినాష్ రెడ్డి చంపి ఉంటే నాకు ఓటేయండి, చంపకపోయి ఉంటే వివేకానంద రెడ్డిని అవినాష్కి ఓటేయండి అన్నావు.